పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున కద్రు వినతల చరిత్రను గురించి ఏం చెప్పారో విన్నాం. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. వారికి దీర్ఘకాలం నుండి సంతానం లేదు. విచారగ్రస్తులై ఉన్నారు. భర్త వద్దకు వెళ్ళారు. తమకు సంతాన భిక్ష పెట్టవలసిందిగా ప్రార్థించారు. ఆ రోజుల్లో ఋషులు తమ భార్యలతో కలిసి లేక తపశక్తితో సంతానం పొందేవారు అన్నమాట. కశ్యప ప్రజాపతి తన భార్యల కోరికను తీర్చడానికి అంగీకరించాడు. కద్రువకు ఆమె కోరిక మేరకు గర్భవతి అయి 100 ఏళ్ల తరువాత సహస్ర నాగముఖ్యులు కన్నది. అంటే గర్భవతి అయిన తర్వాత 100 ఏళ్ళకి 1000 నాగుల్ని కన్నదన్నమాట. వినత మిక్కిలి శౌర్య పరాక్రమములు గల 2 కుమారుల్ని ప్రసాదించమని కోరితే ఆమె కూడా గర్భవతి అయింది. కానీ కద్రువ తనకంటే ముందుగానే 1000 సర్పరాజాల్ని కన్నది కదా, ఇంకా నాకు కలగలేదని సహనాన్ని కోల్పోయింది వినత. గర్భంలోని అండం పరిపక్వత పొందకముందే గర్భ విచ్ఛిత్తి చేసుకుంది. అంటే కొట్టుకుంది, అయ్యయ్యో నాకేం కలగలేదు. అందుచేత వికలాంగుడు పుట్టాడు. అతని పేరే అనురుడు. ఈ అనురుడే సూర్యరథ సారథి. ఆయనకి కోపం వచ్చింది. నన్ను సకాలంలో ప్రసవించకుండా గర్భ విచ్ఛిత్తికి పాల్పడి నాకు అవయవ లోపం జరగటానికి కారణమైన తల్లిగా వాడికి శాపం ఇచ్చాడు. నీవు నీ సవతికి దాస్యము చేయుగాక అని. అయితే వినత భయపడి తర్వాత శాప విమోచన చేయమని. అప్పుడు నీకో మహాపరాక్రమవంతుడైన ఇంకో సుపుత్రుడు పుడతాడు. వాడు కొంతకాలం తర్వాత నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని చెప్పి ఆ తర్వాత ఆమెకు కుమారుడుగా గరుత్మంతుడు జన్మించాడు. ఈ అతను గగన మార్గం అంతా దగ్గరిల్లేటట్లు విహరించాడు అన్నమాట. ఒక రోజున కద్రువ వినతలు ఇరువురు కూడా క్షీరసాగర తీరమందున్న ఉద్యానవనానికి వెళ్ళారు. అక్కడ విహరిస్తూ ఉండగా కొంత దూరంలో ఒక తెల్లని గుర్రం కనపడింది. ఆ గుర్రం అంతా తెల్లగానే ఉంది, కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది అన్నది కద్రువ. వినతకి అలా అనిపించల. అదంతా కూడా తెల్లగానే ఉంది తోకతో సహా అన్నది వినత. వినతకి మాయమర్మాలు లేవు. స్వచ్ఛమైన మనసు, సద్భావన కలిగినటువంటి. అయితే కద్రువ వినత అంటే పడదు, సవతి అంటే అది మనసులో ఉంది. వినతని ఏదో రకంగా బాధించాలనే భావన మనసులో ఉందన్నమాట. అంటే చెడ్డవాళ్ళకి ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎదటి వాళ్ళని పరాభవించగలుస్తారు కూడా. ఆ పరాభవానికి కావాల్సినటువంటి వ్యూహాలన్నిటినీ కూడా పన్నుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఒక వ్యూహం పన్నిందనమాట. అయితే ఇప్పుడు చీకటి పడింది కదా, రేపు పొద్దున్నే వచ్చి చూద్దాం దగ్గరికి వెళ్ళి అని ఇద్దరు అనుకుని వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు వాళ్ళకి. ఆ తర్వాత తెల్లారి ఈలోక తనకి 1000 సర్పరాజాలు ఉన్నారు కదా కొడుకులుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వినతతో కలిగినటువంటి పందాన్ని గురించి చెప్పింది. ఏంటి, ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నీవు దాస్యం చేయాలి, ఆ తోక నీవు చెప్పినట్టుగా తెల్లగా ఉంటే నీకు నేను దాస్తిగా ఉంటాను అని చెప్పి కుదరమైంది అనమాట. ఆ విషయాన్ని పిల్లలకి చెప్పింది. చెప్పి వాస్తవంగా అది తెల్లగా ఉంది కాబట్టి ఈ పాములు వెళ్ళి దాన్ని చుట్టుకోమంది తోకని. ఆ తోక చుట్టుకుంటే అప్పుడు తోక నల్లగా కనపడుతుంది కదా. ఆ రకంగా వినతని దాసీగా చేసుకోవటానికి ఒక కుటిల పన్నాగం పన్నింది. అయితే సర్పరాజులందరూ కూడా చిచ్చిచ్చి ఇది అన్యాయం, మేము పొరపాటును కూడా దీనికి ఒప్పుకోమని చెప్పి వాళ్ళందరూ తిరస్కరించారు. అప్పుడు వాళ్ళకి శాపం పెట్టింది. జనమే జయుడు చేసే యజ్ఞంలో మీరందరూ భస్మం అయిపోతారు అని. కానీ కర్కోటకుడు అనే నాగుడు భయపడి తల్లి చెప్పినట్టుగా చెయ్యటానికి, అంటే ఆ తోకని తాను చుట్టుకుని ఆ తోక నల్లగా వినతకి కనపడేటట్లు ఉండటం వీలుగా తాను ఆ పని చేస్తానన్నాడు. అలాగే మరో రోజున వచ్చారు ఇద్దరు. అక్కడ ఆ గుర్రం కనపడింది. ఆ గుర్రానికి అప్పటికే ఆ
కద్రువ చెప్పినట్టుగా కర్కోట అక్కడ చుట్టుకుని ఉండటం వల్ల అది నల్లగానే కనపడింది. అయితే దగ్గరికి వెళ్ళి చూస్తే అది పాము అని తెలిసేది, దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. అందుకని వినత ఆ మాయలో పడిపోయింది. ఆ తరువాత ఇక దాస్యం చేయటం మొదలెట్టింది. ఆ సమయంలోనే తనకి గరుత్మంతుడు పుట్టాడు కదా. ఆ గరుత్మంతుడితోటి కద్రువ తన పాములన్నిటినీ షికారుకు తీసుకెళ్ళమనేది. రోజు గరుత్మంతుడు షికారుకు తీసుకెళ్తూ వాటిని మళ్ళీ తీసుకొచ్చి దింపేవాడు అనమాట. అలా దాసీగా ఉండి వినత అలాగే గరుత్మంతుడు కూడా దాస్యం చేస్తున్నారు కద్రువకి. అయితే ఒక రోజున గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి దాస్యం మనకు ఎందుకు వచ్చింది, ఈ దుస్థితి అని అడిగాడు అన్నమాట. అప్పుడు గరుత్మంతుడికి ఆ గుర్రం యొక్క పందెము అదంతా చెప్పింది. ఆ తర్వాత దాస్యత్వం నుండి విముక్తి పొందటానికి మార్గం వెళ్ళి పెద్ద తల్లినే అడుగు అంది. ఆయన వెళ్ళి కద్రువని అడిగాడు. అప్పుడు కద్రువ ఏం చెప్పిందంటే, నీవు అమృతాన్ని తీసుకురా, స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చి ఇస్తే నీ దాస్యం, నువ్వు మీ అమ్మ దాస్యం నుండి విముక్తి అవుతారు అని. సరే అలాగే అన్నాడు. ఆ తర్వాత ఆయన అమృత బాణాన్ని తేవటం కోసం రివ్వని ఎగిరిపోయాడు. స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు గరుత్మంతుని వేగానికి ఆ సౌధాలన్నీ కూడా, అంటే స్వర్గంలో ఉన్న సౌధాలన్నీ ఊగటం మొదలెట్టినాయి అన్నమాట, ఊగిసలాడుతుంది. దానికి కారణం ఏమిటని ఇంద్రుడు అడిగాడు బృహస్పతిని. ఏమీ లేదు, గరుత్మంతుడు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన అమృత బాణాన్ని తీసుకుపోవటానికే వస్తున్నాడు, ఆయన ఎవరూ ఎదిరించలేం కూడా అని చెప్పాడు బృహస్పతి. వెంటనే ఇంద్రుడు తన భటులను పంపాడు, అమృత బాణానికి రక్షణగా నియమించాడు అన్నమాట. పోతే వాళ్ళందరినీ ఓడించాడు. గత్యంతరం లేక ఆయన అమృత బాణం తీసుకుపోతూ ఉంటే గత్యంతరం లేక ఇంద్రుడు వచ్చి అమృతాన్ని వదిలిపోమని బ్రతిమలాడాడు. అప్పుడు గరుత్మంతుడే సలహా చెప్పాడు, నేను తీసుకెళ్ళి నా సవతి తల్లికి ఇస్తాను, ఆ తర్వాత నీవు తస్కరించి తెచ్చేసుకోదాన్ని అన్నాడు. ఇంద్రుడు దానికి అంగీకరించాడు. ఆ తర్వాత అమృత బాణాన్ని తీసుకెళ్ళాడు, కద్రువుకి ఇచ్చాడు. ఆమె కుమారులు దాన్ని సేవించడానికి ముందుకు వచ్చారు. అప్పుడు గరుత్మంతుడు అలా అందరికీ అడ్డపడి వెళ్ళి శుచి అయ్యి స్నానం చేసి చక్కగా వచ్చి పవిత్రంగా దాన్ని తాగండి, అప్పుడు ఆరగించండి అన్నాడు. అతని మాట ప్రకారంగా నాగులందరూ నదికి వెళ్ళారు స్నానానికి. ఇంతలో ఇంద్రుడు వచ్చి అమృత బాణాన్ని తీసుకువెళ్ళాడు. ఆ అమృత బాణాన్ని ఇంద్రుడు తీసుకువెళ్ళుతూ ఉండగా కొన్ని బొట్లు అక్కడున్న దర్భల మీద పడ్డాయి, బిందువుల రూపంలో పడ్డాయి అన్నమాట బొట్లు. సో నాగులు దాన్ని నాకేస్తే ఆ నాలుకలు దర్భకి పదును ఉంటుంది కాబట్టి నాలుకలు చీరుకుపోయి 2 భాగాలైంది. అందుకనే నాగులకు నాలుక 2 చీలికలుగానే కనపడుతుంది. ఆ రకంగా ఆ అమృత భాండాలు దర్భల మీద పడినందున దర్భల్ని అపర కార్యక్రమాల్లో వాడుతుంటారు, అంటే తద్దినాల సమయంలో వాడతారు. ఇక కద్రువ తన తల్లికి చేసిన దుర్మార్గానికి గరుత్మంతుడు తన పెద్ద తల్లి కోరిన ప్రకారంగా అమృత బాణాన్ని తెచ్చిచ్చాడు, మళ్ళీ అది వాళ్ళకి దక్కకుండాను చేశాడు. అంటే మోసాన్ని మోసంతోనే జయించాలి, ఇది వివేకవంతుల లక్షణం. అలాంటి వివేకత్వాన్ని ఆయన పాటించాడు అనమాట. ఆ వివేకాన్ని ఉపయోగించాడు గరుత్మంతుడు. ఇక శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని ధైర్య సాహసాలకు మెచ్చాడు. నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకేం అక్కర్లేదు, నీ సేవలో నిమగ్నమైతే చాలు అన్నాడు గరుత్మంతుడు. సరే ఆయన సరేనని చెప్పి వరం ఇచ్చి తదాస్తని అదృశ్యమయ్యాడు విష్ణుమూర్తి. ఇక అప్పటి నుంచి గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనంగా ఉండి ఆయనకి సేవన చేయట్లో నిమగ్నమయ్యాడు. ఒక రోజున గరుత్మంతుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటే కశ్యపుడి, నాకు ఆకలిస్తుంది అన్నాడు. ఏదైనా పెట్టమని అడిగాడు. కశ్యపుడేమో కుమారునితో ఏమన్నాడంటే, సముద్రపు పశ్చిమ తీరంలో వెళ్ళు, అక్కడ మ్లేచ్చులు ఉన్నారు, వాళ్ళని భక్షించు అని చెప్పాడు.
గరుత్మంతుడు తండ్రి సలహాను అనుసరించాడు. సముద్ర పశ్చిమ తీరానికి వెళ్ళాడు. మ్లేచ్చులను ఒకరి తర్వాత ఒకరిని చంపి భక్షిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ గరుత్మంతుడి గొంతులో ఏదో అడ్డం పట్టట్టు ఉంది. లోపలికి వెళ్ళట్లా, బయటికి రావట్లా, మహా బాధగా ఉంది. అప్పుడు తండ్రి వద్దకు వచ్చి విషయం చెబితే, తండ్రి నీ గొంతులో ఒక బ్రాహ్మణోత్తముడు అడ్డుపడ్డాడు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుని బయటికి రమ్మని కోరాడు. అతడు బయటకు వస్తూ తనతో పాటు మ్లేచ్చులందరినీ బయటికి తీసుకొచ్చాడు అన్నమాట. ఆ తర్వాత గరుత్మంతుడు తన ఆకలి తీర్చుకోవడానికి దాపులో ఉన్నటువంటి ఏనుగుని గజ కచ్చిపాలు అంటే తాబేలు, ఆ రెండింటిని తన కాళ్ళల్లో ఇరికించుని గగన మార్గంలో వెళుతున్నాడు. మరి వాటిని తినాలంటే ఎక్కడో చోట పెట్టు తినాలి కాబట్టి ఒక పెద్ద వృక్షం కనబడితే దాని కొమ్మ మీద వాలాడు. అలా భక్షించబోతుండగా కొమ్మలు ఒకదాని తర్వాత ఒకటి విరిగిపోవటం మొదలెట్టింది. అప్పుడు ఆ కొమ్మలు కింద పడనీయకుండా లోడ కరుచుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు శ్రీహరి ఆ గరుత్మంతుడి అహంకారాన్ని అణగదొక్కాలని చెప్పి భావించి ఆయన బాహువుల్ని పెద్దదిగా చేశాడు. వాడి మీద కూర్చుని భక్షింపమని కోరాడు కూడా. పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు శ్రీహరి బాహువుల మీద కూర్చుని కొమ్మలతో తింట మొదలెట్టాడు. అయితే ఆ బాహువుల్లో ఏ కదలిక లేదు. అంత బలవంతుడైనటువంటి గరుత్మంతుడు అటు ఇటు వీపుతున్న ఆ బాహువులేం కదల్లా. అప్పుడు గరుత్మంతుడు తన చేతులు జోడించి ఆయనకి పాదాభివందనం చేశాడు శ్రీహరికి. అంటే నిరంతరం నీ సేవ కోసం అనుమతి ఇవ్వమని కోరాను, కోరికను మన్నించారు, సంతోషం. అయితే గరుత్మంతుడి వాహనంగా ఉండి కూడా వారి సేవలు చేస్తూ కూడా పక్షిరాజు పేరు పొందిన అహంకారం తగ్గలేదన్నమాట. అందుకనే ఆయన తన భుజాలను బాగా చాపి ఇక్కడ భక్షించమన్నాడు. అప్పుడు ఆ భుజాలకు ఏమీ అవ్వలేదు కాబట్టి అప్పుడు నాకన్నా బలవంతుడు ఉన్నాడు అంటే ఇంద్రుడు మరి ఓడిపోయాడు కదా, అంటే నాకంటూ ఎవరు ఎదురు లేరు అనుకున్నాడు గరుత్మంతుడు. కానీ భగవంతుని ముందు ఎవరైనా సామాన్యులే కదా, కాబట్టి ఆ విషయం తెలియజెప్పడం కోసం ఆ సంఘటన సృష్టించబడింది. అలా విష్ణుమూర్తికి అతని అహంకారాన్ని అంతా వదిలేశాడు గరుత్మంతుడు. దుర్మార్గురాలైన పెద్ద తల్లికి సేవ చేయడానికి బదులుగా విష్ణుమూర్తికి నిరంతరం సేవ చేయటంలో నిమగ్నమయ్యాడు. అలా గరుత్మంతుడు ఈ విష్ణుమూర్తి నారాయణతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నా చేతి మీదుగా గజకచ్చిపాలను ఉంచుకుని తినమన్నాను. ఆ బరువుకు గరుత్మంతుడు ఏదో ఊగిపోతాను అనుకున్నాడు, కానీ గరుత్మంతుడే గిలగిలలాడాడు. నాకంటే బలవంతుడే గర్వం అప్పుడు తగ్గిపోయిందయ్యా అని నారదుడితో విష్ణుమూర్తి చెప్పాడు. అలాగే శ్రీహరి పరీక్ష చేయటకు తన చేతిని గరుత్మంతునిపై పెట్టాడు. అప్పుడు ఆయన ఆ చెయ్యిని లేకపోలేకపోయాడు. ఆ తర్వాత గరుత్మంతుడు తట్టుకోలేకపోయాడు ఆ బరువుకి. ఆ రకంగా ఈ రెండు సంఘటనల ద్వారా గరుత్మంతుడి అహం పటాపంచలైపోయింది. కాబట్టి సృష్టిలో భగవంతుని నియమించిన బలవంతుడు లేడు, తెలివి గలవాడు లేడు, అలాగే వ్యూహకర్త లేడు. అన్నిటిలోనూ ఆ భగవంతుడే ఆధిక్యుడు. భగవంతుని కంటే ఆధిక్యుడు అంటూ ఏ విషయంలో కూడా ఎవరూ లేరు ఈ 14 భువన భాండాల్లో. కాబట్టి గరుత్మంతుడు కథ మనకి అటు తల్లి దాస్యాన్ని విడిపించి ఆ తల్లి పట్ల కృతజ్ఞత చూపిన వాడుగాను, అలాగే భగవంతుని సేవలో నిమగ్నమైన వాడుగాను, అలాగే మనం ఎంత బలవంతులమైనా మనకంటే బలవంతుడు పరమాత్మే అనే భావాన్ని మనలో పాదుకొల్పేటట్టుగా ఈ కద్రువ వెనకల కథ సారాంశం చెప్తోంది. స్వస్తి.